న్యూస్ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిజాయితీ నైతికత ఉంటే సీఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయింది. రేవంత్ టీపీసీసీ పదవి కోసం 50 కోట్ల రూపాయలు ఇచ్చారని గతంలో కాంగ్రెస్ నేతల విమర్శలు చేశారు. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం బయటపడింది అని ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలు తరించారు. అందరినీ చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దోచుకున్నదంతా కవిత లేఖతో బయటపడిందని హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబమే రాష్ట్ర సంపదను దోచుకుందని, ఆ దోపిడీ సొమ్ము పంచుకోవడంలోనే వారి మధ్య పంచాయతీ ఉందని మండిపడ్డారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కవిత తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పుడైనా బీఆర్ఎస్ లో రాక్షసులు ఉన్నారని కవిత ఒప్పుకున్నదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పెండింగ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వర్షాలకు పలు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో మంత్రి పరిశీలించి మాట్లాడుతూ పాత డ్రైనేజీ నాలాలు మూసుకుపోవడం, జాతీయ రహదారి పనుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ని బుడ్డెర ఖాన్ మాటలు బంద్ చేయని, తెలంగాణను దొంగలు దొడ్డిగా మార్చి వాళ్లతో కలిసి దోచుకున్న దొంగలు మీ కుటుంబమని కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. బీజేపీ ఏజెంట్గా కేటీఆర్ మారిపోయాడని, బీజేపీ నాయకుల కంటే ముందే నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మాట్లాడుతున్నాడు అని తెలియజేశారు. తాండూరు మండలంలోని కాశీపేట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ చిన్నపాటి చెరువును తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రైల్వే అండర్ పాస్ లో వరద నీరు భారీగా చేరింది. వరద నీటికి తోడు మురికి నీరు వెళ్లే పైప్ లైన్ పూడుకుపోవడంతో వాటర్ తో అండర్ పాస్ బ్రిడ్జ్ జలమయమైంది. దీంతో పలు గ్రామాల వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని చంటిగాడు మూవీ హీరో బాల ఆదిత్య, యాక్టర్ కౌశిక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలు చెల్లించుకొని సేవలు తరించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగర్ను తక్షణమే నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆపరేషన్ కగర్ను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై హత్యాకాండను చేయడం సిగ్గుచేటన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మధిర శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండా, పాతర్లపాడు, బోడా తండా, తేటలపాడు గ్రామాల్లో రోడ్లకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రామ సహాయం నరేష్ రెడ్డి, శివరామకృష్ణ, బెల్లం శ్రీను, మంగీలాల్, అశోక్, ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.